మేడం చాలామంది ఐటీ ఎంప్లాయీస్ మేడం జాబ్ కోల్పోయిన తర్వాత వేరే వాళ్ళ మాటలని ఉద్యోగాల కోసం డబ్బులు పెడుతున్నారు మేడం. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇప్పుడు మార్కెట్ చాలా డౌన్ ఉంది మేడం ఓకే, రిసెషన్ ఉంది. సో ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తాను, బ్యాక్ డోర్ జాబ్స్ ఇప్పిస్తాను అంటే అవును ముందు వెనకాల ఆలోచించకుండా అసలు ఆ మనిషి ఎటువంటి వాడు, ఓకే మేడం అతను నిజంగానే ఉద్యోగం ఇప్పించగలడా అనే బేసిక్ థింగ్స్లోకి, అవును మేడం. గ్రౌండ్ వర్క్లో కూడా వెళ్ళకుండా వాళ్ళకి ఇష్టానుసారం డబ్బు పే చేస్తున్నాం. అలా పే చేసిన తర్వాత ఏ కంపెనీ అయినా బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేసిన తర్వాతనే మిమ్మల్ని హైర్ చేసుకుంటాం. అవును మేడం. చాలామంది ఇలా డబ్బు పే చేసి అపాయింట్ అయిన 1-2 డేస్లో వాళ్ళని తీసేయడము, మేడం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సెర్చ్లో వాళ్ళు దొరికిపోవడం. ఓకే, అండ్ కొంతమందికి అయితే అసలు ఉద్యోగమే రాకపోవడము మేడం. డబ్బు పే చేసిన తర్వాత. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చి ఓకే అది ఎఫ్ఐఆర్ అయ్యి ఆయన దగ్గర నుంచి మీకు డబ్బులు వచ్చేదానికి చాలా ఏళ్ళు పడుతుంది మేడం సో ఈ బ్యాక్ డోర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైనా మిమ్మల్ని నమ్మించి డబ్బు తీసుకోవాలి అని చూస్తే మాత్రం నమ్మకండి ఇట్లాంటివి.